వారెవ్వా జోరున్నారు కదా మొగలేడిసు. ఇంకొంచెం ముస్తాబు చేస్తే ఆడలకు కాంపిటీషన్ ఇచ్చేటట్టే ఉన్నారు పోన్రి. ఫ్యాషన్ పోటీలకు వీళ్ళను పంపితే దీంట్లో ఆడోళ్ళెవలో మొగోళ్ళెవలో ఎరకబట్టేటందుకు జడ్జీలకు విషమ పరీక్ష అవుతుంది కావచ్చు. ఏహే వీళ్ళ సిగ్గు పిల్లి మొగలయ్య మస్తు సిగ్గుపడుతున్నారు కదా. అచ్చం మొదటి పెండ్లి సూపులల్లా ఆడపిల్ల సిగ్గుపడ్డట్టు ఆకిలి పొక్కిలి చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ దిక్కు సాధుమాత నిపోల్ అనే కాలనీలా పక్కగా వాటిస్తున్నారు ఈ ఇచ్చంత్రాల ఆచారాన్ని. అసలు ముచ్చటేందంటే 200 ఏండ్ల కింద సాధుబెన్ అనేటామెను మొఘల్ రాజు ఒక ఆయన చిడాయించ చూసిండట. వశం చేసుకునేటందుకు ముప్పు తిప్పలు పెట్టి మస్తు గోసవుచ్చుకున్నాడట. ఆమె బిడ్డను కూడా చంపిండట. అటు దిక్కు మొగళ్ళు ఒక్కలంటే ఒక్కలు కూడా ఈమె తిప్పలు తీర్చేటందుకు ముంగట పడలేదట. ఇక ఆమె ఊరోళ్ళ మీద మన్ను దుబ్బబోసి మీ ఇండ్లల్లా మొగళ్ళు తరతరాలు చీరె గాజులు దొడుక్కొని బతుకుతారని శాపం పెట్టి జీవి తీసుకున్నదట. అప్పటి సంది చేసిన తప్పుకు క్షమించు తల్లి అని ఆ ఊర్లున్న మొగళ్ళు దసరా నాడు చీరలు కట్టుకొని గాజులు దొడుక్కొని గర్భా డాన్సులు చేసుకుంటా మొక్కులు పెట్టుకుంటారట. ఆ తల్లి ఆత్మకు శాంతి అవుతుందని నమ్మకమట. ఏళ్ల సంధి వస్తున్న ఆచారం అని కాటుపడకుండా ఫాలో చేస్తున్నారు. ఎంకి పెండ్లి శుభసాబుకొచ్చినట్టు ఎన్కట మొగల్ రాజు చేసిన ఆగం పనికి ఈ ఊరి మొగళ్ళ ఇజ్జత్కి మచ్చబడ్డది పోన్రి. ఆనాడే కాదు ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఆడోళ్లను చిడాయిస్తూనే ఉన్నారు. తిప్పలు తప్పేదాకా దేశంలోన్న మొగళ్ళు సిగ్గుతోని చీరలు గాజులు వేసుకుంటేనే మంచిదనుకోబట్టిండ్రు. ఇలా ఇచ్చంత్రాల ఆచారాన్ని చూసిన ఇంటర్నెట్ జనాలు.